వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పప్పుని బాగా కడిగేసి అందులో ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి దాన్ని. ఇది బాగా ఉడికిన తర్వాత మెదిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే పసుపు, ఉప్పు ముక్కల వరకు సరిపడే ఉప్పు వేసుకొని ఇప్పుడు కొబ్బరి, చింతపండు, సాంబార్ పొడి మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ తీసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీనిలో ఇప్పుడు ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడా మళ్ళీ నీళ్లు పోసేసుకోవాలి. ఎన్ని నీళ్ళు కావాలన్నీ పోసుకొని బాగా ఉడికించుకొని ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులో బెల్లం కూడా వేసుకుంటేనే సాంబారు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎంతో రుచిగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఇడ్లీ సాంబార్ రెడీ. లైక్ చేయండి.